ఒప్పుకుంటాం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళకి అండంగా ఉన్నాయంటారా? ఒక్కరు మాట్లాడండి. కానీ మాకు ఆదాయం చూపించాలి, మాకు ఉండడానికి ఒక స్థలం చూపించాలి. ఏది లేదు కూలగొడితే మేము ఏడు ఉండాలి, ఏడు బతకాలి. ఇప్పుడు కూలగొడతావు పోతావు. నేను మరి నా పిల్లలు పెట్టుకుని కిరోసిన్ పోసుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. మీరు కరెక్టేనా? ఇప్పుడు మీరు చేసే దానిపైన మేము చేసేది చాలా. ఎందుకంటే మా జీవనాధారం మీడనే. దాని మీదే మీరు దెబ్బ కొట్టినప్పుడు మేము ఏడవాలి, ఏం బతకాలి? రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తాడు మాకు, వాళ్ళ ఇంట్లో పోయి ఉంటాం. వాళ్ళ ఇంట్లో పోయి మేము అనుకోవాలి. మన మా ఇల్లు ఇప్పుడు కూడా మేము వెళ్ళి ఏడుండాలి. మేము ఇండే బతుకుతున్నాం. మేము 18 years ఆ విలాస్ ఇప్పుడే వాళ్ళు కట్టిరు. ఒక్కళ్ళు మాట్లాడండి, ప్రభుత్వానికి అర్థమైంది. అంతమంది అరిస్తే మాట్లాడి వినపడదు, ఎవరు అర్థం చేసుకోరు. ఇంత చిన్న పిల్లలు ఎక్కడ ఉంటారు? ఒక్క నిమిషము. మేము ఆయనను గెలిపించినాం కదా, మాకు రీతిగా చూపించిండా? లేని వాళ్ళకి అంటే మాకు ఇల్లు లేవు, ఏం లేవు. ఊర్లో పోతే ఊర్లో లేవు, ఇక్కడ లేవు. మాకు ఇదేనా రీతి చూపించేది? అంటే వేరే వాళ్ళు కట్టినవి మాత్రం కూలగొట్టరు, లేనోళ్ళే కూలగొడతారు, అంతేనా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాన వస్తుంది, ఏమి తినాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి మీరు చూపియండి. మీరు మాకు దారి చూపియండి. చెప్పి నోటీసులు ఇవ్వాలి. ఉన్న బిల్డింగ్ వాళ్ళకి ఇస్తే అయిపోయినా మాకెవరు ఇవ్వాలి? మా దగ్గరికి ఎవరు రావాలి? ఓట్లు కావాలంటే మా ఇంటి దాకా వచ్చి కాళ్ళు మొక్కుతారు, ఫోటోలు దిగుతారు, బాడుకోవాలి. ఇటువంటి టైంలో రారా సార్, ఇటువంటి టైంలో చెప్పండి. ఇప్పుడు తగలబెట్టుకో మేమందరం కుటుంబం మొత్తం అని పేరు మీద చచ్చిపోతాం. వానికి అదే పుణ్యమేమో. భగవంతా దేవుడా నువ్వు అనేటోడు ఉంటే ఇంత పేద ప్రజలు బాధ పెట్టినందుకు వాడు మామూలుగా చావాడు, పురుగులు పడి చేస్తాడు. వాడు పురుగులు పడి చేస్తాడు. పైసలు ఇచ్చేపించుకుంటాడు. మనిషికి 2000 ఇచ్చాడు, కొనుక్కున్నాడు. వాడిని బుద్ధి లేని తీసుకొచ్చి దాంట్లో కూర్చోండి. మీరు ఓట్లు వేసారా? మరి డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పే కదా? మేము కేసీఆర్ నీతిగా ఒప్పుకున్నా. నేను రేవంత్ రెడ్డి గారికి నేను కేసీఆర్ వేసినా. మా టైం బాగాలేక వాడు ఓడిపోయాడేమో కానీ మేము కేసీఆర్ వేసినాం ఓటు. అర్హత లేదని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే ఇట్లానే ఉంటది. ప్రజలందరూ వానికి పాలు పోసి పాము తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిరు. అందరినీ కాటేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నారని వదిలేసిండు. విలాసులు ఏం చేసాం? మరి విలాసులు కూడా కూలగొట్టొచ్చు కదా. వాటి దగ్గర పోలే, వచ్చి మా దగ్గర పడ్డాడు. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు? 18 years నుండి ఉంటున్నాం ఇక్కడ. ఆ విలాస్ ఇప్పుడు రీసెంట్ గా కట్టిరు, 5 years అవుతుంది కట్టి కూడా. ఇక్కడ 18 years నుండి ఉంటున్నాం. మాకు ఉండడానికి కూడా వాళ్ళందరికి నోటీస్ ఇచ్చిన, మాకు నోటీస్ కూడా ఇవ్వలేరు. ఇంకా నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ఇప్పుడే కూలగొడితే ఎట్లా? మేము ఏడుండాలి? మాది కూలగొడితే ఎట్లా? వాళ్ళది అందరిది కూలగొట్టకుండా మా మీద పడితే మేము పేద ప్రజలం ఎట్లుండాలా? ఎక్కడ పోవాలి? ఇన్ని రోజులు ఏం చేయకుండా ఈరోజు ఇక్కడ వచ్చి ఏం చేయాలి? వాళ్ళందరినీ కూలగొట్టకుండా మాదే మాట్లాడతారండి భయ. మాకు జీవనాధారం చూపించి ఆ పాడతారు. వాటర్ బయటకు వచ్చి
అన్నా ఇది కరెక్ట్ కదా మాట్లాడదాం అసలు కరెక్ట్ కాదు ఇది. బ్రో ఇటు తిరిగి ఒకసారి. పోలీసులు